రైట్ తెలంగాణ స్పీడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో నిరుద్యోగులకి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మెగా డిఎస్సికి నోటిఫికేషన్ విడుదల చేసింది. 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పాత పోస్టులకు కొత్తగా 5,973 పోస్టులు కలిపి నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్లైన్ మోడ్లో డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పర్యటించనున్నారు. అందులో భాగంగా ప్రధాని టూర్ షెడ్యూల్ ఖరారైంది. మార్చి 4న ఆదిలాబాద్ లో, 5న సంగారెడ్డిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనుల్ని ప్రారంభించడంతో పాటు మరిన్ని కార్యక్రమాలకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎఫ్ఐఆర్లో మరో 2 నిందితులుగా పోలీసులు చేర్చారు. A11 గా వివేక్ డ్రైవర్ ప్రవీణ్, A12 గా డ్రగ్స్ సప్లయర్ మీర్జా వహీద్ బేగ్ ను చేర్చారు. మీర్జా వహీద్ దగ్గర కొకైన్ కొనుగోలు చేసినట్లుగా తెలిపారు. గ్రామ్ కొకైన్ ని 14,000కు కొని వివేకానందకు విక్రయించారన్నారు. అలాగే వివేకానంద డ్రగ్స్ పార్టీల వాట్సాప్ చాట్, గూగుల్ పే వివరాల్ని పోలీసులు సేకరించారు. ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలో చోటు చేసుకుంది. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు విద్యార్థులు సమయానికి సెంటర్ దగ్గరికి రాకపోవడంతో వారిని పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. ఇందులో మంగుర్ల గ్రామానికి చెందిన శివ కూడా ఉన్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శివ గురువారం సాత్నల ప్రాజెక్ట్ డ్యాంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్ష రాయలేకపోయాననే మనోవేదంతో చనిపోతున్నట్లు తన తండ్రికి సూసైడ్ నోట్ రాశాడు. ప్రాజెక్టు వద్ద శివకు సంబంధించిన చెప్పులు, పర్సు, సూసైడ్ లెటర్ లభించాయి. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కొణిజర్లలో దారుణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత సూరంపల్లి రామారావుపై 3 దుండగులు కత్తులతో దాడి చేశారు. అర్ధరాత్రి రామారావు ఇంటి వద్ద మాటు వేసి 3 వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన రామారావుని ఖమ్మం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మాస్కులు, గ్లౌజులు ధరించి దాడికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 3 అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొణిజర్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేశారు. గొర్రెల పంపిణీ స్కామ్లో ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే రికార్డుల పరిశీలన, బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఈ స్కామ్లో 4 అధికారులు ఉన్నట్లుగా గుర్తించారు. నేటి నుంచి 3 రోజుల పాటు విచారించనున్నారు. హనుమకొండలో నేటి నుంచి మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇప్పటికే హుండీల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో హుండీలను లెక్కించనున్నారు. 10 రోజుల పాటు జరిగే లెక్కింపుకు సీసీ కెమెరాలతో పాటు పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసారి మేడారం జాతర ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫాస్టాగ్ ఈ కేవైసీకి గడువు నేటితో ముగినుంది. వాహనదారులకి ఫాస్టాగ్ కేవైసీ పూర్తి చేసేందుకు ఫిబ్రవరి 29 వరకు ఎన్హెచ్ఏఐ గడువు ఇచ్చింది. గడువులోగా కేవైసీ పూర్తి కాని ఫాస్టాగ్లను డీయాక్టివేట్ చేయనున్నట్లుగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇదివరకే స్పష్టం చేసింది. మరోసారి గడువును పొడిగించే అవకాశం లేదని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. ఒక వాహనానికి ఒకే ఫాస్టాగ్ ఉండాలనే ఉద్దేశంతో ఈ కేవైసీ నిబంధనని తీసుకొచ్చినట్లుగా తెలిపారు. ఈ రోజు కూడా ఫాస్టాగ్ వెబ్సైట్లో కేవైసీ ప్రక్రియని పూర్తి చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిడబ్ల్యూసీ సభ్యుడు, ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కలిశారు. ఉదయం సీఎం నివాసానికి వెళ్లిన రఘువీర రేవంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్ కి దమ్ముంటే మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలంతా దొంగలని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకు మరోసారి మేడిగడ్డని బీఆర్ఎస్ నేతలు పర్యటిస్తున్నారని వంశీచంద్ తెలిపారు. ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ తరగతుల కోసం జాకారంలోని వైటీసీ బిల్డింగ్స్ కి మంత్రి సీతక్క పరిశీలించారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి యూనివర్సిటీ అడ్మిషన్స్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అప్పటి వరకు జాకారంలోని వైటీసీ క్యాంపస్ లో తాత్కాలిక తరగతులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పెండింగ్ బాక్సులపై మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాపర్టీ ట్యాక్స్ పై పెండింగ్ ఉన్న ఏరియాస్ మీద 90% రాయితీ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. 2022-23 వరకు ట్యాక్స్ పై వేసిన పెనాల్టీ మీద రాయితీ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ప్రభుత్వ బిల్డింగ్స్ కి రాయితీ వర్తించనుంది.
మేడారం జాతర హుండీ లెక్కింపులో నకిలీ నోట్లు బయటపడ్డాయి. అంబేద్కర్ ఫోటోతో ఉన్న 100 రూపాయల నోట్లని అధికారులు గుర్తించారు. నకిలీ నోట్లని పలువురు భక్తులు హుండీలో వేశారు. అంబేద్కర్ ఫోటోని కరెన్సీపై ముద్రించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు తెరిచిన హుండీల్లో 6 నకిలీ నోట్లు కనిపించాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీ ఇస్తున్న పథకాలు తీసుకుంటూ మోదీకి ఓటేయకపోతే నరకంకే పోతారు అంటూ మండిపడ్డారు. దేశ ప్రజల కోసం ఎన్నో పనులు ప్రధాని మోదీ చేస్తున్నారని తెలిపారు. భగవంతుడు రక్షించాలంటే మోదీకి ఓటు వేయాలని అరవింద్ అన్నారు. సింగర్ చిన్మయి శ్రీపాదపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. దేశాన్ని అవమానించేలా మాట్లాడిందని హెచ్సియు విద్యార్థి కుమార్ సాగర్ ఫిర్యాదు చేశారు. బాధ్యత కలిగిన పౌరురాలిగా దేశాన్ని తక్కువ చేసేలా కించపరిచేలా మాట్లాడడం సరికాదని కుమార్ సాగర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో చిన్మయిపై కేసు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ దేశంలో పుట్టడం నా కర్మ, ఇదొక స్టూపిడ్ కంట్రీ అని చిన్మయి అన్నారని ఫిర్యాదులో సాగర్ తెలిపారు. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ రాములు నేడు బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీలో కాషాయ జెండా కప్పుకోనున్నారు. కొంతకాలంగా బీఆర్ఎస్ వ్యవహారాలకి దూరంగా బీజేపీ నేతలతో ఎంపీ రాములు టచ్ లో ఉన్నారు. ప్రస్తుతం కల్వకుర్తి జెడ్పీటీసీగా కొనసాగుతున్న ఎంపీ కొడుకు భరత్ ని నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. రాములు పార్టీ మార్పుతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా గువ్వల బాలరాజు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.